వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్. ప్రజలకు నిజాలు తెలియాలి. తిరుమల లడ్డు వ్యవహారంపై పయ్యావుల కేశవ్ స్పష్టం. తిరుపతి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు. ర్యాలీలు, ధర్నాలపై నిషేధం. ఆటో నడిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ లో కాంగ్రెస్ ప్రచార హైలైట్స్. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. సీరియస్ మతం అనగానే, ఫెయిత్ అనగానే, ధర్మం, ఇవన్నీ చాలా లోతైనవి, బాగా సెన్సిటివ్. కానీ ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా చాలా ఆలోచించి దీన్ని ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం. ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్, అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేం. పదే పదే చెప్పాము, కరెక్షన్ చేశాను తప్ప. అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా, అప్రమత్తతోనే మాట్లాడతాం. చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎన్డీఏ సమావేశంలో మా అందరినీ ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో NDDM, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చదివి వినిపించారు. 3 రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి లేదు ఇందులో. అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పంది కొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు. అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు. 59,70,000 పైచిలుకు కిలోలు ఉండే 59,70,000 కిలోల నెయ్యి మీరు ఇది ఈ కల్తీ అసలు కల్తీ నెయ్యి అన్న కూడా దీన్ని కల్తీ వనస్పతి, కల్తీ ఈ పామాయిల్ అనాలి దీన్ని. 7 కొండల వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి. ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కొన్ని అంశాలను బయట పెడుతున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ అనంతరం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత పయ్యావుల మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎంతో పరమ పవిత్రంగా హిందువులు భావిస్తారు. అట్లాంటి లడ్డూని గత పాలకుల సమయంలో లడ్డూలో గట్టిగా ఉందని, దాంట్లో ఎప్పుడూ ఉండేటువంటి సువాసన రావడం లేదని, త్వరగా పాడైపోతుందని, రుచిలో మార్పు ఉందని అనేక విషయాల్ని పత్రికలు రాశాయి, భక్తులు చెప్పారు, ధర్మకర్తల మండలి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. 2023లో అనుకుంటా అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి దృష్టికి పోర్టులో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇది నెయ్యి అసలు పేరుకోవడం లేదు, నూనెలాగా జారిపోతూ ఉంది, దీంట్లో ఆ లక్షణాలు లేవు అని అంటే ఇది ఆర్గానిక్ నెయ్యి అలానే ఉంటుందిలే అని చెప్పినట్టు మన దృష్టికి రావడం కూడా
పత్రికల్లో మనం అందరం చదివిన విషయాల్ని గుర్తు చేస్తూ ఉన్నాం కొన్ని. ఇది ప్రజల ముందుకు పెట్టాము ఇదివరకే. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే చివరి ఒక్క లైన్ మాత్రం, టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్. ఇప్పుడు ఏదైతే ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని, దాంట్లో కన్క్లూజివ్గా రాకపోయినా బెటాసిస్టోస్టెరాల్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందంటే దాదాపు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా ఒక నిందితుడు పేర్కొన్నట్టుగానే ఛార్జ్షీట్లోనూ వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో చెప్పారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకి. తెలిసిన తరువాత చైర్మన్ గారు సరిదిద్దేటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఓకే, తెలియక జరిగింది, పొరపాటు జరిగింది, సరిదిద్దుతున్నారు, ఫైన్ అనుకోవచ్చు. దాన్ని తొక్కి పెట్టారు, దాని గురించి మాట్లాడలేదు, మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా మాట్లాడకుండా చేశారు. ఇది 22లో జరిగిన నేరం. ఆ నేరం 22 నుంచి కంటిన్యూ అవుతా 24 దాకా జరిగింది అనడానికి మనకి ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది, అదే పంతా కొనసాగింది అనేటువంటిది. ఈరోజు ఏం చేశారు అనంటే 59.71 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది అనేటువంటిది తెలిసింది మనకి. 234 కోట్ల రూపాయల టీటీడీ నిధుల దుర్వినియోగం చేయబడ్డాయని స్పష్టంగా చెప్పింది. ఈ కల్తీ ఎందుకు జరిగింది, దీంట్లో పాత్రదారులు ఎవరు, ఎలా జరిగింది అనేటువంటి చూసినప్పుడు, మీరు నాకు కిలోకు 25 రూపాయలు ఇవ్వండి నెయ్యికి, ఇస్తే మీరు సరఫరా చేసేలాగా నేను మీకు అవకాశం కల్పిస్తాను అని అంటే ఆ బోలేబాబా డైరీ అధికారులు దాన్ని తిరస్కరించడం, వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి వేరే కాంపిటీషన్ సంస్థ చేత, ప్రీమియర్ డైరీ అనుకుంటా, వాళ్ళ చేత ఒక కంప్లైంట్ తీసుకుని వితిన్ డేస్ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది. అంటే మా బలం ఇది, మీరు మేము చెప్పిన టర్మ్స్కి రాకపోతే మిమ్మల్ని ఈ రకంగా చేస్తామనేటువంటి ఎగ్జాంపుల్ని ఇచ్చిన తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అదే సంస్థతోనే చేసినట్టుగా తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 6వ వార్డులో గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. స్థానిక పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గత 5 ఏళ్ల కాలంలో ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ధ్వజమెత్తారు. అనంతపురం నగరంలోని ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్ఎం కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేతో పాటుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీకి నిధులు కేటాయించడం, అభివృద్ధి పనులను చేయడంలో తమ ప్రభుత్వం ముందంజలో నిలుస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించి మహిళా అభ్యున్నతికి పెద్ద ఎత్తున కృషి చేసిన ప్రభుత్వం తమదేనని తెలియజేశారు. ఈరోజు అనంతపురం నగరంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కొత్త ఆర్ఎం ఆఫీసు 2 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ అయినటువంటి
మా పూల నాగరాజన్న గారి ఆధ్వర్యంలో అంటే గత 30 ఏళ్ల నుంచి ఆర్ఎం ఆఫీస్ పెండింగ్లో ఉంది. అంటే గత 5 ఏళ్లలో కానీ ఎవరు పట్టించుకోలేదు. మా సోదరుడు నాగరాజు గారు రీజనల్ చైర్మన్ అయిన తర్వాత నాట్ ఓన్లీ అనంతపూర్ మొత్తం మా రీజనల్ మొత్తం దాదాపు 20 కోట్ల రూపాయలతో ఈ 6 నెలల కాలంలోనే ఫండ్స్ తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకి నిన్న 6 కోట్ల రూపాయలతో గుత్తిలో కొత్త బస్ స్టాండ్కి భూమి పూజ జరిగింది. అలాగే ఈరోజు ఆర్ఎం ఆఫీసు అంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే ఆర్ఎం ఆఫీస్ని ఈరోజు 2 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపే చూస్తున్నారు. అంటే గత చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే వర్కులు అయితే ఏమి, అలాగే ఎంప్లాయీస్ కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఇవన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సిటీ బస్సులు కానీ రాబోతున్నాయి. నేను యాక్చువల్గా మా చైర్మన్ గారు అయినటువంటి నాగరాజు గారికి విన్నవిస్తే 10 బస్సులు అనంతపురానికి సిటీలో తిరగడానికి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. దానికి శాంక్షన్ చేసిన దానికి సోదరునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు మహిళల పక్షపాతి స్త్రీ శక్తి పథకం కింద ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టేట్లో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఎక్కడైనా, హిందూపూర్ వరకు ఎక్కడైనా ప్రయాణించవచ్చు. అంటే ప్రజల మీద, ప్రభుత్వం మీద భారం పడినా కానీ మహిళల పక్షపాతి కాబట్టి మహిళలు బాగుండాలని చెప్పేసి ఈరోజు స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. దీని నుంచి అనేకమైనటువంటి మహిళలకి అవేర్నెస్ పెరిగింది. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, అక్కడ టౌన్లోకి వెళ్ళి ఏం చేయొచ్చు, ఇవన్నీ అవేర్నెస్ పెరిగి ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలుగా జరుగుతూ ఉన్నాయి. వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి రాయలసీమపై మొసలి కన్నీరు కార్చడం, కపట ప్రేమ ప్రదర్శించడం హాస్యాస్పదమని రాజ్యసభ మాజీ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలంటూ వైకాపా నాయకులు నిరసన సభ జరపడం విడ్డూరమన్నారు. రాయలసీమకు అన్ని విధాల ద్రోహం, మోసం, అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు ఈ రోజు తగుదునమ్మా అంటూ రాయలసీమ పట్ల మొసలు కన్నీరు కార్చడం విడ్డూరమని తులసిరెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ఎయిడ్స్ వ్యాధి విస్తరిస్తుందని తులసిరెడ్డి అన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే ఎయిడ్స్ పట్ల అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేసి ఎయిడ్స్ వ్యాధి విస్తరణకు అడ్డుకోవాలని తులసిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పట్ల మొసలి కన్నీరు కార్చడం, కపట ప్రేమ ప్రదర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ పోతిరెడ్డిపాడు వద్ద వైకాపా నాయకులు నిరసన సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైకాపా పాలనలోనే జాతీయ హరిత ట్రిబ్యునల్ 2021 జూలై 7న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, దాని పనులు చేయవద్దని స్టే విధించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వైకాపా అధికారంలో ఉంది. ఎప్పుడు? 2021 జూలై 7న. తర్వాత 3 ఏళ్ల పాటు వీళ్ళే అధికారంలో ఉన్నారు. మరి ఆ 3 ఏళ్ల కాలంలో నేషనల్ హరిత గ్రీన్ ట్రిబ్యునల్ విధించినటువంటి ఆ స్టేను ఎందుకు వెకేట్ చేయించలేకపోయారు? ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఆ ప్రయత్నం చేసి ఆ స్టే వెకేట్ చేయించి అనుమతులు తెప్పించి అప్పుడే ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 3 ఏళ్ల సమయం. వాళ్ళు ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఏదో రాయలసీమ ఉద్ధారకులైనట్లు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసము పోతిరెడ్డిపాడు దగ్గర నిరసన సభ పెడతారట. ఇక రెండో విషయం, రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేసింది. 50% నిధులు కేంద్రము,
50% నిధులు రాష్ట్రము భరించే విధంగా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ గంజాయి పట్టివేత. సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళతో సహా 7 నిందితులను అరెస్టు చేశారు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణదేవిపేట వద్ద వాహనాల తనిఖీల్లో ఈ గంజాయి పట్టుబడింది. ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు, 7 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ గంజాయిని ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి పట్టివేతలో ప్రతిభ చూపిన ఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు. ఈ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్స్ వదిలేసి ఎన్ రోడ్స్ తీసుకుంటున్నారు. ఆ ఎన్ రూట్స్లోని అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్ఐ కేడీపేట గారు ఈరోజు ఎర్లీ అవర్స్ పల్లావూరు దగ్గర వెహికల్ చెకింగ్ ఆయనకు రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు, దాని వెనకాల కూడా రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగి తన సిబ్బందితో పాటు వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 కేజీలు గాంజా ప్లస్ 3 వెహికల్స్, ఒక ఐకాన్ కారు ప్లస్ సెల్ ఫోన్స్ 7 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ముద్దాయిల గురించి వచ్చేసరికి గంటిమల్ల రాజ్ కుమార్ A1 అండి. ఈయన 32 ఇయర్స్. యాక్చువల్గా ఈయన నేటివ్ ఆఫ్ రాజవొమ్మంగి ఏజెన్సీయే, కానీ సెటిల్డ్ అట్ తుని సురవరం దగ్గర తుని అని చెప్పేసి విలేజ్లో సెటిల్ అయ్యాడు. ఈయన మీద దరిదాపు 14 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 6 కేసులు, ఈ కేసు కాకుండా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అలాగే ఒక 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఒక పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉంది. అలాగే బైక్ థెఫ్ట్స్ కేసులు కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళ 4 కేసుల్లో ఈయన నిందితుడు. అక్కడ షీట్ కూడా ఉందన్నమాట అక్కడ తుని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈయన. అలాగే వీనికి తమిళనాడుకు చెందిన అభినేష్ మునియప్పన్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయన మీద కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విజయవాడ సిటీ లిమిట్స్లో ఒక గాంజా కేసు ఉంది. ఆయనకి డెస్టినేషన్ ఆయనకి సరుకు ఇవ్వడానికి గాను ఈయన ప్లస్ ఈయన తాలూకా కిషోర్ అని, మెరిసా కిషోర్ అని చెప్పి వాళ్ళ వైఫ్ లావణ్య అని చెప్పి, అలాగే వాళ్ళిద్దరితో పాటు గంటిమల్ల లోగరాజు, పొన్నాడ ప్రవీణ్, విజయ్ కుమార్ వీళ్ళందరూ సహకారంతో ఏజెన్సీ నుంచి గాంజా పర్చేజ్ చేసి వీళ్ళు చేసింది చిత్రకొండ దగ్గర అండి. జుడుమాంబ అని ఒక విలేజ్ దగ్గర పర్చేజ్ చేసి అక్కడి జుడుమాంబ, చిత్రకొండ, దారకొండ, పెదవలస, రంపుల ఘాట్, ఎద్దు మామిడి మీదుగా కేడీపేట నుంచి రాజమండ్రి వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పల్లాపూర్ దగ్గర పట్టుకోవడం జరిగిందండి. తిరుపతి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. తస్మాత్ జాగ్రత్త. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, మన జిల్లా నందు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కనుక ప్రజలు ఎవరు ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు నిర్వహించకూడదని, నిర్వహించాలంటే పోలీస్ వారి అనుమతి తప్పనిసరని, అనుమతి లేకుండా నిర్వహిస్తే శాంతి భద్రతల దృష్ట్యా వాళ్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్పారు. మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కు ప్రజలు రావాలని ప్రజాసేవ మాధ్యమని అన్నారు. నమస్కారం. తిరుపతి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దీని మేరకు ఎవరైనా ధర్నాలు, ర్యాలీలు లేదా మీటింగ్లు, సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా పోలీసు వారితో ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఎటువంటి నిరసనలు కానీ, ధర్నాలు కానీ, ర్యాలీలు కానీ చేసినట్టయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పర్మిషన్ తీసుకొని చేయండి, లేదా పర్మిషన్ లేకపోతే ఎటువంటి తీసుకోవడం ఉంది. మీ సర్కిల్ పరిధిలో లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? మా సర్కిల్ పరిధిలో 4 స్టేషన్లు ఉన్నాయి. ఉల్లంపేట, పెనగలూరు, ఓలవారిపల్లి, చిట్వేలు. ఇక్కడ మా ఎస్ఐలు, మా స్టాఫ్ ప్రతిరోజు విలేజ్లకు పోవడము, గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా సమాచారం సేకరించడము, PPO సిస్టమ్ ద్వారా, విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ ద్వారా
మీ గ్రామాల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను కూడా పోలీసు వారు ముందుగానే పసిగట్టి దానిపైన దానికి తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహాశివరాత్రికి శ్రీ కర్కటేశ్వర స్వామి గుండాల కోన ఏర్పాట్లపై ఆర్డీఓ అధికారులతో సమావేశం. తిరుపతి జిల్లా చిట్వేలు మండలం పరిధిలోని నగరిపాడు పంచాయతీ శ్రీ కర్కటేశ్వర గుండాల కోన దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ప్రజలకు అన్ని విధాల అధికారులు దగ్గరుండి తమ యొక్క సేవలు అందించాలని, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్యం, ఆహార రవాణా, ఆరోగ్యం, వాటర్, ఫైర్, ఫారెస్ట్ వాలంటీర్స్ మొదలగు ఆల్ డిపార్ట్మెంట్లో కలిసి పనిచేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, నడిచి వెళ్లే భక్తులకు మార్గ మధ్యమున వాటర్ ట్యాంకులు పెట్టి త్రాగునీరు ఏర్పాటు చేయాలని, మహిళా భక్తులకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, మార్గ మధ్యన ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని, ఏపీఎం, ఏపీఓ, ఐసీడీఎస్ సిబ్బంది ఖచ్చితంగా గూండాల కోనందు విధుల్లో ఉండాలని, మెడికల్ ఆఫీసర్ ఎటువంటి విషపురుగులు ఎవరినైనా కరిచినా విషయానికి సంబంధించిన ఇంజెక్షన్లు, మాత్రలు రెడీగా ఉంచుకోవాలని, అక్కడ ఒక 104 వెహికల్ ని కూడా ఉంచాలని చెప్పారు. ఎందుకంటే చాలామంది అడవిలో తప్పిపోవడం అనేది చిన్నపిల్లలు కొంచెం ఒక రకమైన ఏజ్ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే అది చూసేద్దాం అదే చూసేద్దాం కానీ పెద్దవాళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఉంటున్నప్పుడు వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయే అవకాశం. కాబట్టి కంట్రోల్ రూమ్ ఒకటి ఉండాలి. సిగ్నల్స్ వస్తాయండి కదా, వాకి టాకి పెట్టుకోవాలి. అలాగే రెవెన్యూ నుంచి కూడా కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్ అంటే మీరు ఒక ఏర్పాటు చేసి మొబైల్ నెంబర్ పెట్టండి, ఒక చిన్న ఫ్లెక్సీ లాగా ఫ్లెక్సీ అయితే తర్వాత అక్కడ గుడికి లీడ్ చేసేది మెయిన్ రోడ్డు గుడి పరిసరాలు ఒక రోజు పెడితే కొంచెం వాళ్ళకి అవేర్నెస్ తెలుస్తుంది. నెంబర్ 2, ఇవన్నీ మినిట్స్ రాసుకోవాలి. ఫ్లెక్సీలు లేదంటే రికార్డ్ చేసుకోండి దాని మినిట్స్. సో అదొకటి. ఫ్లెక్సీస్ ఫారెస్ట్లో ఏదైతే ఏరియాలో ఆ ప్రాంతానికి పరిమితం కావాలి. దైవదర్శనం చేసుకొని తొందరగా వెళ్ళిపోవాలి తప్ప అక్కడ చుట్టుపక్కల ఫారెస్ట్లో తిరగాలి. తర్వాత ఇంకా తెప్పిమని కొన్ని తెప్పించేస్తే బెటర్. ఎందుకంటే ఒక్క దగ్గర ఉంటే సరిపోదు కదా, వాళ్ళు కమ్యూనికేట్ చేయాలంటే ఒకటి ఉండాలి. ఫైర్ ఇది జరిగే అవకాశం ఉంది. కాబట్టి పొరపాటున కూడా శానిటేషన్ సిబ్బందిని పెట్టి క్లీన్ చేసి ట్రాక్టర్లలో ఎత్తి బొమ్మలు పెట్టి అక్కడ ముక్కు పెట్టి. సో శానిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరూ కూడా అక్కడ శానిటేషన్ సంబంధించి కేర్ తీసుకోవాలి. తర్వాత ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు బందోబస్తు చూసుకోండి. తర్వాత మీరేమైనా ఈ ఫారెస్ట్ దాంట్లోకి మీరు ఏరియా 2 acres అనుకుంటున్నారు కదా, అది దాటి బయటకు వెళ్ళకుండా ఎవరైనా మీ వాళ్ళలో కొంతమంది డోర్ వేయడానికి. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ఆర్ వచ్చేసి మీరు అక్కడ పోవడానికి దారి ఉందండి, అక్కడ చూసుకోండి. పిఆర్ వాళ్ళు మెయిన్గా అదే. తర్వాత అక్కడ ఏమైనా చెరువులు ఇలాంటివి ఉన్నాయా? వాటర్ ఫాల్స్ 2-3 ఉంటాయి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉన్నాయా? వాటర్ ఫాల్ ఉంటే ఖచ్చితంగా బ్యారికేడింగ్ పెడతారు. సైబర్ నేరాల నియంత్రణ కట్టడి లక్ష్యంగా హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో షీల్డ్ 2.0 సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శ్రీధర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాధితులకు రక్షణ, డిజిటల్ భవిష్యత్తుకు భద్రత అనే నినాదంతో సాగిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత పోలీస్ వ్యవస్థపై తమిళనాడు, పంజాబ్ ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐ రోబోలను ప్రదర్శించారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.